ఇప్పుడు ముచ్చల సత్యనారాయణ గారి మీద మాటల తిరుపతి రాసి పాడి నాకు మొదలే చెప్పిండు కండిషన్ అన్న నేనే రాస్తా నేనే పాడతాను. నాన్న ఇంతకుముందు సభలో ఒక చరణం పాడిండు, దాన్ని దత్తన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలి. పాట ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. పదములకు పదునెట్టి మాటనే గురిపెట్టి పదములకు పదునెట్టి మాటనే గురిపెట్టి రాజ్యాన్ని ఎదగటకు రాజ్యాన్ని ప్రశ్నించి మోడే సత్యంగ మాటలను ఎదిరించి తెలంగాణ కలుపుందా ఉప్పలను పసిగట్టి ఉప్పెనైలేసింది రక్తాన్ని గర్జించినోడే సత్యంగా కార బలమెత్తినాడే సత్యంగా
మాటల తిరుపతి గారు ఒక్కసారి వచ్చి తన లైవ్లో అనారోగ్యంతో ఉన్నాడు బాగా, కానీ అయినా కానీ లాస్ట్ 3-4 days ముచ్చర్ల సత్యన్న పంచాయతీ పాట ఆవిష్కరణ మహోత్సవానికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న మా అక్కలకు, మా అన్నలకు, పెద్దలకు అందరికి కూడా మీ తమ్ముడు తిరుపతి మాటల వందనాలు. వేదిక మీద ఉన్న మా అన్నలకు, మా తమ్ముళ్లకు అందరికి కూడా పేరు పేరున దండాలు. నేను చిన్నప్పటి నుంచే పాటతో జరిగినది. ఉద్యమంలో కూడా చాలా ఉద్యమ గీతాలు రాసినా కానీ ఒక యోధుడి పాట రాసినందుకు నా జన్మ ధన్యమైంది. నా పాటలకు ఒక సార్థకత దొరికిందని నేను భావిస్తా ఉన్నా. పదములకు పదులెట్టి పాటనే గురి పెట్టి, పదములకు పదులెట్టి పాటనే గురి పెట్టి, పదములకు పదులెట్టి పాటనే గురి పెట్టి, పదములకు పదులెట్టి రాజ్యాన్ని ఎగగొట్టు రాజ్యాన్ని ప్రశ్నించినోడే సత్తన్న, రాజులను ఎదిరించినోడే సత్తన్న. ఆంధ్ర తెలంగాణ కలుపంగా నాడు తెలుసుకోని విత్తనైలేసింది. భక్తాన్ని దర్శించినోడే సత్తన్న, ధిక్కార బలమెత్తినోడే సత్తన్న. పీడిత వర్గాల పిడికిలి తానై, పీడిత వర్గాల పిడికిలి తానై, ఘోరులే నోళ్లకు ఘోరు ఆయుధమై, ఘోరులే నోళ్లకు ఘోరు ఆయుధమై, భక్తులపై పేరు చేసే భక్తులకు దిక్కల్లి నిలిసే సత్తన్న, ముచ్చర్ల సత్తన్న అంటే బోయమ్మ, ముక్కు సూటిగా వల్లె తోడే మాయమ్మ. అన్నిటి కష్టాల పాట కైగట్టిండు, ఏదోడి బాధల రాగమే ఎత్తిండు. కంటాన్ని కట్టోలనూరి సత్తన్న, కంటాన్ని కట్టోలనూరి సత్తన్న, పొరపెట్టనాన్ని నరికిందే సత్తన్న. అక్షరాలతో పేరు విత్తనాలేసిండు, అంతరానోళ్ళను లేఖనే చేసిండు. కలమునే కొడవలిగా చేసి సత్తన్న, కలమునే కొడవలిగా చేసి సత్తన్న, కులకలుపు మొక్కలను కోసే సత్తన్న. ఊడాల చెల్లిండు గుడిసెలను కలిసిండు, పాటలే వాడిండు పాఠాలు నేర్పిండు. తొలితరము తెలంగాణ పోరు సత్తన్న, ఉద్యమానికి తల్లి గోరు సత్తన్న. ఈ మట్టి మనుగడ ఉన్నన్ని రోజులు, మరువదు తెలంగాణ సత్తన్న పేరును, ప్రజల మనసు కలిసినోడే
సత్తన్న జనము కుండల నిలిచినాడే సత్తన్న ప్రజల మనసును గెలిచినోడే సత్తన్న జనము గుండెల నిలిచినాడే సత్తన్న ముచ్చన్న సత్తన్న అంటే ఓయమ్మ ముక్కు సూటిగా వెళ్ళతోడే మాయమ్మ ఉచ్చల సత్తన్న అంటే ఓయమ్మ సుమతిగా వెళ్ళతోడే మాయమ్మ. నేను రాసిన నా చరిత్ర పుటలో ఒక మంచి పాట రాసే అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించిన మా పృథ్వీకి ప్రత్యేక ధన్యవాదాలన్న మా నాగరాజన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. నిజంగా తన క్యారెక్టర్ను ఆల్మోస్ట్ దీనికి తల్లి వేరు అనే పదం 52 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గైర్ ముల్కి గోబ్యాక్ అని నినాదం తీసుకొచ్చి అప్పటి నుండి ప్రతి కలపొద్దన్నప్పుడు జరిగిన చర్చలో కూడా ప్రధాన భూమిక పోషించి తెలంగాణ వచ్చే వరకు తన సాహిత్యంతో ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతులు చేసి వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేసిన థ్యాంక్ యూ. మా తరఫుకెళ్ళి కూడా, మా క్రాంతి దళ తరఫుకెళ్ళి, మా కుటుంబం తరఫుకెళ్ళి, ఆ తెలంగాణ సమాజం తరఫుకెళ్ళి నీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ ఉన్నోళ్ళే కాకుండా చాలా మంది టీవీలలో లైవ్ చూస్తున్నారు. చాలా మంది ఏదో ఒక గొప్ప ఆలోచనతోటి ప్రజల పక్షాన ఒక గొప్ప ఆలోచనలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు, ఆశయాలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్లకు ఈ సభ నుంచి ఒక మెసేజ్ పోతుంది మీ అందరికీ అని చెప్పి నేను చెప్తున్నా. రేపు జనానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సభ పెట్టినాం. అది వక్తలు మాట్లాడుతున్న క్రమంలో వక్తలు కూడా చెప్తారు. నేను కూడా లాస్ట్కు నేను కూడా కొన్ని మాటలు మీ ముంగట, ప్రజల ముంగట, ఏ పార్టీకి దేనికి ఏం సంబంధం లేకుండా మాట్లాడేటువంటి ఉంటాయి. ఇక్కడ ప్రజలకు అవసరం పడేటువంటి కొన్ని భారతదేశం తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రజల జీవితాల గురించి మాట్లాడేటువంటి అంశాలు ఉంటాయి.